ఓకే. సో లాస్ట్ క్లాస్లో థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? లాస్ట్ క్లాసెస్లో మనం అన్ని ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఇప్పుడు ఈ ఈ అవుట్లయర్ డిటెక్షన్, నెక్స్ట్ మిస్సింగ్ వాల్యూ ఇంప్యుటేషన్, అవుట్లయర్ డిటెక్షన్, నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మనం టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. ఈడిఏ కానివ్వండి, ఇంకా నెక్స్ట్ వన్ హాట్ ఎన్కోడింగ్, ఇవి నార్మలైజేషన్, ఇవన్నిటిని జనరల్గా మనం ఏమంటారంటే అండి ఫీచర్ ఇంజనీరింగ్ అంటారు. నాట్ ఆల్ ద టాపిక్స్, కొన్ని డేటా ప్రీ ప్రాసెసింగ్ కింద వస్తాయి. బట్ ఈరోజు మనము ఫీచర్ ఇంజనీరింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఓల్డ్ క్లాసెస్లో చూసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్ అంటే ఏంటి? మనకున్న కాలమ్స్ అంటే జెండర్, ఏజ్, శాలరీ, సిటీ, ఇలాంటివి. ఇప్పుడు వాటిని మనం ఫీచర్స్ అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాము డైరెక్ట్, ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఫీచర్ ఇంజనీరింగ్ అని అంటాం. సో ఈరోజు మాక్సిమం కోడ్ ఏమి ఉండదండి, బికాస్ దిస్ ఈజ్ ఆల్ కొంచెం థియరిటికల్. దీనికి ఎట్లా అంటే ఈరోజు నేను ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అది నేను చూపిస్తాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థియరీ పార్ట్లో. తర్వాత వెన్ వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ ఎనీ మనము రియల్ యూస్ కేసెస్ సాల్వ్ చేసేటప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కదా. సో అప్పుడు యూ విల్ డైరెక్ట్లీ సీ వాట్ ఈస్ ఫీచర్ ఇంజనీరింగ్. అంతే. సో ఈ ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్లోనే కొంచెం డేటా క్లీనింగ్ కూడా కొన్ని స్టెప్స్ ఫీచర్ ఇంజనీరింగ్లోనే ఇంక్లూడ్ అవుతాయండి. ఎందుకంటే ఆ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అవుట్లేయర్ రిమూవల్ ఉందండి. అవుట్లేయర్ రిమూవల్ని నేను ఎలా చేస్తున్నాను? ఇప్పుడు సపోజ్ అవుట్లేయర్స్ అన్నిటిని నేను రిమూవ్ చేసేసాను అనుకోండి. దట్ ఈస్ అది ఒక టైప్ ఆఫ్ ఫీచర్. అది జనరల్గా డేటా క్లీనింగ్ కిందకి వస్తుంది. అదే నేను అవుట్లైర్ రిమూవల్ని బేస్డ్ ఆన్ బిన్నింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. బిన్నింగ్ చేశాను అనుకోండి, అదొక ఫీచర్ ఇంజనీరింగ్ అవుతుంది. సో అసలు ఈ బిన్నింగ్ అంటే ఏంటి, ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది వి విల్ జస్ట్ సీ నౌ. సో ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా సెట్లో ఫీచర్స్ ఉంటాయి కదండి. వెన్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ ఇన్ డేటా సెట్, మనకి ఇచ్చిన ఇన్పుట్ ఫీచర్స్ అవుట్పుట్ ఫీచర్స్కి రిలేటెడ్గా ఉందా లేదా? అంటే వాట్ ఐ మీన్ ఇస్, లెట్స్ సే ఇప్పుడు మీకు ఒక క్యాన్సర్ పేషెంట్ డేటా సెట్ నేను మీకు ఇచ్చాను. సో మీరు ఏం చేయాలంటే, మీకు ఉన్న ఇన్పుట్ ఫీచర్స్ మీ అవుట్పుట్కి రిఫ్లెక్ట్ అవుతాయా లేదా అని. అంటే మీకు ఇచ్చిన ఫీచర్స్ ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయగలవా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ లేదు, ఇప్పుడు లేదనుకుంటే కొత్త ఫీచర్స్ ఏమైనా మనం అడిగి తీసుకోవాలి. లేదంటే ఉన్న ఫీచర్స్తోనే ఇఫ్ పాసిబుల్ వీ హ్యావ్ టు ట్రై టు మేక్ ఇట్. అంటే లెట్స్ సే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనకు బీపీ ఉందండి. ఇప్పుడు సపోజ్ మనము ఈ క్యాన్సర్ పేషెంట్ డేటా సెట్లోనే వీ హ్యావ్ వన్ కాలమ్ కాల్డ్ బ్లడ్ ప్రెషర్. దాంట్లో అది ఎలా ఉంటుంది? 120/80 ఉంటుంది. ఇప్పుడు మీరు 120/80 వేసారనుకోండి కాలమ్స్లో, అది అసలు ఇప్పుడు మీకు ఒక ఎక్సెల్లో చూపిస్తాను, ఎందుకంటే చెప్తుంటే మేబీ.
ఓకే. ఓకే, స్క్రీన్ లాంచ్ చేశానండి. ఐ హోప్ దిస్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీవన్. ఇప్పుడు స్పెసిఫిక్గా ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, మనము ఏదో కొత్తగా మనం ఏదో తీసుకొస్తున్నాం అని కాదండి. సారీ, సమ్మన్. మ్యాక్సిమం ఈ బటన్స్ మీకు అవసరం ఉంటేనే ఆ, చేయండి. నాగమణి. ఎందుకంటే నాకు ఒకవేళ మీరు రియల్గా ఏదైనా డౌట్ అడగాలనుకున్నా నాకు అర్థం కావట్లేదు. మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ బై మిస్టేక్ ప్రెస్ అయింది అంటున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. నాకు ఎందుకంటే మీరు డౌట్స్ అడిగారు అనుకోండి, ఐ కెనాట్ అండర్స్టాండ్ మీరు డౌట్స్ అడుగుతున్నారా బై మిస్టేక్ నా క్లాస్ మనకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది మనకున్న సీరియల్ నెంబర్ అంటే పేషెంట్ ఐడి అనుకోండి. దిస్ ఈజ్ బ్లడ్ షుగర్ లెవెల్, సారీ బ్లడ్ ప్రెషర్ లెవెల్, ఇది షుగర్ లెవెల్. సో ఇప్పుడు నేను ఈ డేటాను తీసుకెళ్ళి ఈ అవుట్పుట్ ఇప్పుడు క్యాన్సర్ ఉందా లేదా అని నేను డిసైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నాది ఇది అవుట్పుట్ వేరియబుల్ అండి. ఇప్పుడు నేను ఈరోజు మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ కాన్సెప్ట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇది మనకున్న డేటా సెట్ అండి. ఈ డేటా సెట్లో మనము ఇప్పుడు వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ డేటా సెట్. మనము ఇప్పుడు ఈ డేటా సెట్ ఇది క్యాన్సర్ పేషెంట్ డేటా సెట్ అనుకోండి. ఇందులో రెండు రకాల వేరియబుల్స్ ఉంటాయండి. మనము అది మీరు కంపల్సరీగా ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫైయింగ్ విచ్ ఆర్ అవర్ వేరియబుల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ఇప్పుడు మనము ఈ క్యాన్సరస్ డేటా సెట్ పేషెంట్ని ఎందుకు తీసుకుంటున్నాము? వీఆర్ ట్రయింగ్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మన స్కోప్ ఏంటంటే మనకి ఇచ్చిన డేటాలో మనం బట్టి we have two kinds of data set. One is labeled data set, which is unlabeled data set. Labeled data set అంటే ఏంటి? Which is having labels. అంటే లేబుల్స్ అంటే ఏంటంటే విచ్ లేబుల్స్ మనము ఈ లేబుల్డ్ డేటా సెట్ అంటే దానికి లేబులింగ్ ఉంటుందండి. అంటే ఆ లేబుల్స్ అంటే ఏంటంటే అవుట్పుట్ లేబుల్ మెయిన్. అంటే అవుట్పుట్ లేబుల్ కానీ క్లాసెస్ కానీ. ఇప్పుడు సపోజ్ ఇవన్నిటిని మనము వీ కాల్ దెమ్ యాజ్ ఇండిపెండెంట్ ఫీచర్స్. ఇప్పుడు ఇవన్నిటిని ఫీచర్స్ అంటాం. ఆల్ ఆర్ కాల్డ్ ఫీచర్స్, దట్ ఈస్ కన్ఫర్మ్. బట్ ఇందులోనే మనం ఏమంటామంటే ఈ ఫీచర్స్ని ఇండిపెండెంట్ ఫీచర్స్ అంటాం. ఈ ఫైనల్ ఉంది కదండి, ఈ లేబులింగ్ డేటా సెట్ కాలము, దీన్ని మాత్రమే డిపెండెంట్ వేరియబుల్ అని అంటాం. ఎందుకు ఇండిపెండెంట్ డిపెండెంట్ అని ఇట్లా ఎందుకు కాల్ చేస్తామంటే, సి ఇప్పుడు దిస్ ఫైనల్ కాలమ్ ఇస్ సేయింగ్, ఏం చెప్తుంది, దిస్ ఈస్ సేయింగ్ దట్ వెదర్ ఎ పేషెంట్ ఈస్ హ్యావింగ్ క్యాన్సర్ ఆర్ నాట్. వన్ అంటే అంటే క్యాన్సర్ ఉన్నట్టు, జీరో అంటే క్యాన్సర్ లేనట్టు. సో మనకి ఇది చెప్తుంది, ఈ లేబుల్ అనేది ఇది చెప్తుంది. సో ఇప్పుడు దీని డిపెండెంట్ అని దీన్ని ఇండిపెండెంట్ అని ఎందుకు అంటాము? ఇప్పుడు ఈ పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా అని మనం ఎలా చెప్తాము? సపోజ్ ఈ పేషెంట్ ఇగో ఈ ఫీచర్స్ అండి. సో ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్కి మాట్లాడుతున్నాము. ఇప్పుడు సపోజ్ నాకు ఈ 120/80 అనే ఉండి ఇట్లా షుగర్ లెవెల్ కూడా ఎక్కువగా ఉందనుకోండి, దెన్ ఐ కెన్ సే దట్ పర్టికులర్ పర్సన్ క్యాన్సర్ ఉంది అని నేను చెప్తాను. అలాగా. ఆర్ మీరు ఇంకొక ఫీచర్ ఏదన్నా సో జెనెటిక్ సెల్స్ అంటే జెన క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి అని అనుకున్నాం. క్యాన్సరస్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది కాలం. ఇక్కడ దీంట్లో టైప్స్ ఉన్నాయనుకోండి, ఏ క్యాన్సర్, బి.
C, D. ఓకే, ఎఫ్. సో ఇవి టైప్ ఆఫ్ క్యాన్సరస్ సెల్స్. కొన్ని కొన్ని చిన్న చిన్న క్యాన్సరస్ సెల్స్ మనకి క్యాన్సర్ రావు. దోస్ ఆర్ కాల్డ్ వేస్ట్ సెల్స్. మన బాడీ ఆటోమేటిక్గా ట్రీట్ చేసేస్తుంది. నెక్స్ట్ కొన్ని సెల్స్ ఏమో క్యా అవి సెల్స్ కొన్ని ఉన్నా కానీ ఇట్ మైట్ లీడ్ టు క్యాన్సర్. సో అదండి, ఇది డేటా సెట్ ఇప్పుడు మనకి ఇచ్చింది. సో ఇందులో నేను ఇప్పుడు మనకు ఒక పేషెంట్ క్యాన్సర్ ఉందా లేదా అని మనం ఎలా ట్రీట్ చేస్తాము? ఇప్పుడు ఒకవేళ తన బీపీ 120/80 ఉండి, షుగర్ లెవెల్ ఇలా హై ఉండి, అండ్ తనలో ఉన్న సెల్స్ వేస్ట్ సెల్స్, దీన్ని వేస్ట్ సెల్స్ అనే బదులు వీ కెన్ సారీ క్యాన్సర్ సెల్స్ అనే బదులు వేస్ట్ సెల్స్ అందాం. సో మీకు ఇంకా బాడీలో ఉన్న వేస్ట్ సెల్స్ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అంటే ఏ అనే కేటగిరీకి చెందితే, దెన్ వీ కెన్ సే దట్ దట్ పర్సన్ ఈస్ హ్యావింగ్ క్యాన్సర్. అంటే ఈ మూడు క్రైటీరియా మీట్ అవుతేనే మనకి క్యాన్సర్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ ఫైనల్ సెల్ అనేది ఏ దాని మీద డిపెండ్ అవుతుంది? ఈ ఈ సెల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ అన్ని సెల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ మూడు, బీపీ కానీ షుగర్ కానీ వేస్ట్ సెల్స్, ఈ మూడు కండిషన్స్ మీట్ అయితేనే దట్ పర్సన్ ఈస్ హ్యావింగ్ క్యాన్సర్. ఒకవేళ ఇప్పుడు సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 120 జస్ట్ కొంచెమే డిఫరెన్స్ ఉంది. 120/91. షుగర్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంది, కానీ క్యాన్సరస్ సెల్స్ ఎఫ్ ఉన్నాయి. సో ఎఫ్ సెల్స్, ఎఫ్ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నప్పుడు వేస్ట్ సెల్స్ మన క్యాన్సర్ రాదు అని. సో ఈ అవుట్పుట్ కాలమ్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ దీస్ కాలమ్స్. ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు మనకి ఇట్లా ఇలాంటి అందుకనే, ఎందుకంటే మన అవుట్పుట్ కాలమ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్. ఇగో ఇక్కడ నేను సెంటెన్స్లోనే ఉందని చూడండి. ద అవుట్పుట్ లేబుల్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద ఇన్పుట్ వేరియబుల్స్. దీన్ని ఇన్పుట్ వేరియబుల్స్ అనొచ్చు, ఇండిపెండెంట్ ఫీచర్స్ అనొచ్చు. సో నేను ఏం చెప్తున్నా అంటే వై దీస్ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటాను, ఎందుకంటే ఈ అవుట్పుట్ కాలమ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దిస్. దీంట్లో ఏదైనా వాల్యూస్ చేంజ్ అయిపోతే ఇందులో చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే దీని రిజల్ట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ సెల్స్. అందుకనే దీస్ సెల్స్ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ ఫీచర్స్. ఇదేమో డిపెండెంట్ ఫీచర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అన్ని దాంట్లలో వి విల్ బి జస్ట్ డిస్కసింగ్ అంటే అది ఏంటి అంటే, నేను ప్రతిసారి ఆ, ఇన్- నేను చెప్తున్నాను కదా, నేమింగ్ కన్వెన్షన్ అనేది ఎలా అయినా వాడొచ్చు. ఇప్పుడు నేను మీకు లాస్ట్ టైం ఇప్పుడు నేను చెప్పాను ఎట్లా అంటే, దీన్ని ఫీచర్స్ అనొచ్చు, నెక్స్ట్ కాలమ్స్ అనొచ్చు, యాట్రిబ్యూట్స్ అనొచ్చు. సో ఇలాగా ఈ నేమింగ్ కన్వెన్షన్ బట్టి మనము వెళ్తూ ఉంటాం. మీరు ఇవన్నీ స్టాండర్డ్గా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో దీస్ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ ఫీచర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ డిపెండెంట్. ఎందుకంటే ఇదే చాలా బేసిక్ కాన్సెప్ట్. ఇది దీని మీదనే మనకి మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎందుకు దీని మీద ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనకి జనరల్గా అల్గోరిథమ్స్లో కూడా టూ టైప్స్ ఆఫ్ ఉంటుందండి. ఇప్పుడు మనం టూ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అది ఏంటంటే, ఒకటి ఫస్ట్ మనకి ఈ డిపెండెంట్ ఫీచర్ ఉందా లేదా అనేది, అది ఒక టైపు. ఇప్పుడు డిపెండెంట్ ఫీచర్ ఉంటే ఒక టైప్ ఆఫ్ డే మనకి ప్రాబ్లం. అది డిపెండెంట్ ఫీచర్ లేకపోతే దట్ ఈజ్ వన్ మోర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు కింద నేను మీకు ప్రతిదీ ఈ ఎక్సెల్లోనే రాసేస్తాను. నేను మీకు ఆ ఎక్సెల్ని తర్వాత చూపిస్తాను. ఇప్పుడు డిపెండెంట్ ఫీచర్ ఉందనుకోండి. ఇఫ్ నేను ఇక్కడ రాస్తాను, ఇఫ్ డిపెండెంట్ ఫీచర్ ఈజ్ డిపెండెంట్ ఫీచర్ అనేది కేటగోరికల్ అనుకోండి. అంటే కేటగోరికల్ అంటే ఇలా 0 1, ఇప్పుడు ఇంకో ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ కేటగోరికల్, దాన్ని క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటాం మనం. అది. సో ఇఫ్ ఇది ఇఫ్ డిపెండెంట్ ఫీచర్ ఈస్ కేటగోరికల్,
దాన్ని క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటాం. మళ్ళీ ఇందులోనే 1 minute. సో డిపెండెంట్ ఫీచర్, మనకి డిపెండెంట్ ఫీచర్ కేటగోరికల్ అయితే వి కాల్ ఇట్ యాజ్ ఎ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఇందులోనే మళ్ళీ ఈ డిపెండెంట్ ఫీచర్ 1 minute. So if dependent feature is, ఇప్పుడు జనరల్గా ఈ డిపెండెంట్ ఫీచర్ ఓన్లీ టూ కేటగిరీస్ ఉన్నాయనుకోండి, హ్యాస్ ఓన్లీ టూ కేటగిరీస్. ఇట్స్ బైనరీ. మనము అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిందే, ఇట్స్ ఎ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. అలా. సో మనకి ఇప్పుడు ఈ డిపెండెంట్ ఫీచర్ అంటే ఇందులో జీరోను వన్ మాత్రమే ఉన్నాయి. సో ఇలా ఈ టర్మ్స్ అని చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు నేను ఇంత టైం తీసుకొని సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మీరు నెక్స్ట్ ఏ టెక్స్ట్ బుక్ చదివినా, ఎక్కడైనా క్లాసెస్ విన్నా కానీ వాళ్ళు ఇవన్నీ చెప్పరనమాట. ఈ బేసిక్ టర్మ్స్ అసలు చెప్పరు. ఎందుకంటే దే ఆల్ అజ్యూమ్ దట్ మీకు కంపల్సరీ ఈ బేసిక్స్ అన్ని మీకు వచ్చేసి ఉండాలి అని వాళ్ళు ఓపెన్ చేయడమే. ఎలా అంటే ఇప్పుడు ఈ డేటా సెట్ చూపిస్తారు, యా ఐఎమ్ ట్రైంగ్ టు డీల్ విత్ అన్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్, అండ్ సో మై ఇండిపెండెంట్ ఫీచర్స్ ఆర్ దిస్, మై డిపెండెంట్ ఫీచర్స్ ఆర్ దిస్ అని అనేస్తారు. నేను కూడా ఫస్ట్లో మేము కూడా అలాగే వెళ్ళే వాళ్ళం. బట్ మోస్ట్లీ క్లాస్ అనేది నేను ఫస్ట్ నుంచి తెలుగులో తీసుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ మీకు టర్మ్స్ స్పెసిఫిక్గా ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఫస్ట్లోనే నేను ఇంగ్లీష్లో చెప్పేసింటే నేను ఇలాగే వెళ్ళిపోయేవాడిని నా టర్మినాలజీ మొత్తం. సో అందుకనే నేను మీకు సపరేట్గా తీసుకొని చేస్తున్నా. ఒకవేళ ఇఫ్ మై అవుట్ ఇఫ్ ఇప్పుడు ఇప్పుడు డిపెండెంట్ ఫీచర్ అనేది మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయనుకోండి, అంటే డిపెండెంట్ ఫీచర్ హ్యాస్ మెనీ కేటగిరీస్, అప్పుడు ఇట్స్ ఎ మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఈ డిపెండెంట్ ఫీచర్కి మల్టిపుల్ క్లాసెస్ అంటే 0, 1, 2 ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇది క్యాన్సర్, ఇప్పుడు నేను ఇది ఎగ్జాంపుల్, ఇది ఇది క్యాన్సర్ ఉందా లేదా అనేది కాకుండా, ఇప్పుడు టైప్ ఆఫ్ క్యాన్సర్ అనుకోండి, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అంటే జీరో టైప్ క్యాన్సర్, వన్ టైప్ క్యాన్సర్, ఇక్కడ టూ టైప్ క్యాన్సర్, అంటే ఇది మామూలు లివర్ లివర్ క్యాన్సరా, చెస్ట్ క్యాన్సరా, బోన్ క్యాన్సరా, ఇలాంటి టైప్స్ నేను అలాంటిది కనుక్కోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. సో దెన్ ఇట్ ఈస్ అన్ మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. అంటే ఇలాంటి వాటిని మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటాం. సో నెక్స్ట్ టైం కూడా మీరు ఎక్కడైనా చదివినా కూడా డైరెక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్స్ అడిగేది ఇది మీరు ప్రాజెక్ట్ చేశారు, వాట్ వాస్ ద ప్రాజెక్ట్ టైప్, ఈజ్ ఇట్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ ఆర్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ అని అంటారు. నెక్స్ట్ వాట్ వేర్ యువర్ ఇండిపెండెంట్ ఫీచర్స్ అని అంటారు, వాట్ ఆర్ యువర్ ఇండిపెండెంట్ ఫీచర్స్, నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ డిపెండెంట్ ఫీచర్స్ ఇలాగ అంటారు. మీరు ఒకవేళ ఇండిపెండెంట్ ఫీచర్స్ అని వాళ్ళు అడగకపోయినా కానీ, ఇప్పుడు నేను మీ క్యాన్సర్ డేటా సెట్ ఇచ్చేసి ఐ హ్యావ్ ఏ క్యాన్సర్ డేటా సెట్ ప్రాబ్లమ్ అండ్ ఫీచర్స్ అని అనగానే మీరు ఇది చెప్పాలి, ఫస్ట్ ఇవే చెప్పాలి. ఇది అంటే ఇది జనరల్గా ఇప్పుడు క్యాన్సర్ స్పెషల్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్లో కంపల్సరీ ఇది ఉంటుందని తెలుసు. సో అప్పుడు వాళ్ళు ఫీచర్స్ అడిగినప్పుడు మీరు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే దీస్ ఆర్ మై ఇన్పుట్ వేరియబుల్స్. ఇది ఎలాగో మనకి స్కోప్ అంటే మీరు క్యాన్సరస్ డేటా సెట్ అని చెప్పగానే అక్కడే స్కోప్లో డిఫైన్ అయిపోయింది వాట్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అనేది. సో వెన్ సమ్మన్ ఆస్క్ యూ వాట్ ఆర్ యువర్ ఫీచర్స్ ఫర్ యువర్ ఇన్పుట్ ఆఫ్ యువర్ ఇన్పుట్ డేటా సెట్ అంటే యూ షుడ్ సే నేమ్, బ్లడ్ ప్రెషర్, షుగర్,
టైప్ ఆఫ్ వేస్ట్ సెల్స్. సో ఇలాంటివి చెప్పాలి మీరు. సో దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్, ఇఫ్ ఒకవేళ ఇప్పుడు నా డిపెండెంట్ ఫీచర్ కంటిన్యూస్ అనుకోండి. కంటిన్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను, ఇది క్యాన్సరస్ డేటా సెట్ కాదు, నేను బిఎంఐ ఇండెక్స్ అంటే ఇఫ్ మై నేను హైట్ కనుక్కోవాలనుకుంటున్నాను అనుకోండి. వాట్ ఈజ్ మై హైట్ ఆఫ్ ఎ పేషెంట్ అంటే తన, ఇప్పుడు ఇక్కడ వెయిట్ కూడా ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ పేషెంట్, ఇక్కడ నేమ్ కాకుండా ఇక్కడ ఇంకొక సెల్ ఉంది విచ్ ఈస్ కాల్డ్ వెయిట్. సో నేను ఈ బిఎంఐ ఇండెక్స్ అంటే మనకి బాడీ మాస్ ఇండెక్స్ బట్టి, మనకి బాడీ మాస్ ఇండెక్స్ మీకు ఐడియా ఉండొచ్చు లేకపోవచ్చు, ఓకే నో ప్రాబ్లం. బట్ ఈ ఇన్పుట్ ఫీచర్స్ ఇచ్చి హైట్ కనుక్కోమని చెప్పారండి. ఇప్పుడు హైట్ అనేది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ కంప్లీట్లీ కేటగరికల్ అవ్వదు. ఎందుకంటే అదొక కంటిన్యూస్ వేరియబుల్. ఇప్పుడు ఒక ఒక పర్సన్ 178 ఉండొచ్చు, ఇంకొకడు 190 ఉండొచ్చు, ఇంకొకడు 180 ఉండొచ్చు, ఇంకొకరు 155. ఇప్పుడు షార్ట్ పీపుల్ 155 ఆర్ 156 అలా ఉండొచ్చు. ఇంకొకరు మీడియం హైట్ 169 అలా ఉండొచ్చు, విచ్ ఇస్ ద జనరిక్ మీన్ హైట్. ఇంకా వెరీ షార్ట్ పీపుల్ 130 కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తుంటే నాది కేటగిరీస్ లేదు. ఇక్కడ మీరు చూసారనుకోండి మై అవుట్పుట్ లేబుల్. సో దిస్ ఈస్ కాల్డ్ అవుట్పుట్. నేను చెప్పాను కదా, మై డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఇన్ కేటగిరీస్ విచ్ ఈస్ ఐదర్ 0 ఆర్ 1 ఆర్ 2. అంటే ఏదో నేను ఒక బకెట్లోకి ఐఎమ్ ఏబుల్ టు క్లాసిఫై మై డిపెండెంట్ వేరియబుల్. 0 అయిండొచ్చు, 1 అయిండొచ్చు, మహా అంటే 2 అయిండొచ్చు, లేకపోతే ఇంకొక 3 కేటగిరీస్ అనుకోండి, 3, 4, 5. సో టోటల్గా అట్లీస్ట్ ఇప్పుడు నేను 6 కేటగిరీస్ కింద వేయొచ్చు నా డిపెండెంట్ వేరియబుల్ని. బట్ ఐఎమ్ ఏబుల్ టు క్లాసిఫై ఇంటూ సమ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బకెట్స్. అదే నేను హైట్ అనుకోండి, ఐ కెనాట్ క్లాసిఫై అట్ ఆల్. ఇప్పుడు నేను చెప్పాను కదా 130 ఉండొచ్చు, 130 నుంచి స్టార్ట్ అయ్యి 131, 132, 133 ఏదైనా ఉండొచ్చు. మై అవుట్పుట్ క్లాస్ లేబుల్ కెన్ బి, ఇట్ ఈస్ అంటే మనకి ఒక ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ బకెట్స్ అనేది ఉండదు. 130 నుంచి 190 వరకు ఎన్ని ఎన్ని ఏదైనా ఉండొచ్చు. అంటే 130.5 కూడా ఉండొచ్చు. మీరు అనొచ్చు సార్ 130 నుంచి 190 అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఓన్లీ 60 కదా, 60 బకెట్స్ ఉండొచ్చు కదా సార్ అని అనొచ్చు. సో ఇప్పుడు 190తోనే ఆగాలని లేదండి. ఇప్పుడు ఇంకా మనకి ఇప్పుడు సపోజ్ వీఆర్ చెకింగ్ ఫర్ చిన్నపిల్ల, ఇంకా కొంచెం ఏదో ఈ డేటా సెట్ చిన్నపిల్లల డేటా సెట్ అనుకోండి, ఇట్ కెన్ గో అప్ టు 120. ఈ హైట్ అనేది 120 కూడా ఉండొచ్చు. పిల్లలకైతే ఇంకా జస్ట్ 100 సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు. కొంచెం ఇంకా హైట్ ఉన్న వాళ్ళు అయితే 6 ఫీట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 190, 200 వరకు కూడా ఉండొచ్చు. అంటే ద లిస్ట్ గోస్ ఆన్. అండ్ అండ్ అదొక్కటే అని కాదు, దీస్ హైట్ కెన్ బి, ఇప్పుడు 130 అంటే ఎగ్జాక్ట్ 130 ఉండరు, కొంతమంది 130.5 ఉంటారు, ఇంకొకరు 180.5 ఉండొచ్చు, 0.3 ఉండొచ్చు, 0.9 ఉండొచ్చు. సో ఇట్ క్యాన్ బి కంటిన్యూస్ అంటే సో దీస్ ఆర్ కాల్డ్ కంటిన్యూస్ వేరియబుల్స్. ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు జనరల్ డేటా సెట్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు సపోజ్ ఈ షుగర్ అనేది 181, 182 ఇలాంటి వాటిని కంటిన్యూస్ ఫీచర్స్ అని అంటాం, అంటే ఇంటీజర్ వేరియబుల్స్. ఇంటీజర్స్ కానీ ఫ్లోట్ కానీ వస్తే వీఆర్ సేయింగ్ దట్ దీస్ ఆర్ కాల్డ్ న్యూమరికల్ ఫీచర్స్ ఆర్ లైక్ లెట్స్ సే కంటిన్యూస్ ఫీచర్స్. ఇలాంటి వాటిని కేటగరికల్ ఫీచర్స్ అనేవాళ్ళం. సో ఇప్పుడు మన అవుట్పుట్, ఇఫ్ మై అవుట్పుట్ ఈజ్ అన్ కంటిన్యూస్ ఫీచర్, అలాంటి ప్రాబ్లమ్స్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇఫ్ డిఫెండ్ ఇక్కడ if if my dependent if my dependent feature is continuous, it's a regression problem. చెప్పండి జితేంద్ర. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ కాన్సెప్ట్స్లో? ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ ఈ బేసిక్ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాట్ ఈస్ కాల్డ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం, రిగ్రెషన్ ప్రాబ్లం అనే దాని మీద? ఎనీథింగ్?
ఓకే, నో ప్రాబ్లం, వీ కెన్ ప్రొసీడ్. సో ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మనకి దీని అంటే డిపెండెంట్ వేరియబుల్ బట్టి, based upon the dependent feature, we try to first classify whether it is an classification problem or a regression problem. నెక్స్ట్ మనకి ఇంకా ఇది కాకుండా ఇంకొక టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ టూ మోర్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ప్రాబ్లమ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ప్రాబ్లమ్. ఫస్ట్, if dependent feature is present, supervised learning problem. అదే if dependent feature is absent, it is an unsupervised learning problem. ఓకే, సో ఇది మనకి ప్రాబ్లమాటిక్స్లో నేను చెప్పాను కదా, ఫస్ట్ టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఇది డిసైడ్ చేయాలి. ఫస్ట్ అది సూపర్వైజ్ లెర్నింగ్ ప్రాబ్లమా, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ప్రాబ్లమా. ఎందుకంటే మీరు ఫస్ట్ మీకు ఇచ్చారనుకోండి డేటా సెట్ని, డేటా సెట్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇది నాకు ఇచ్చిన డేటా సెట్, ఐఎమ్ ట్రయింగ్ టు అబ్జర్వ్ దిస్ డేటా సెట్. ఫస్ట్ డేటా సెట్ ఇచ్చారు, ఇచ్చాక సో దిస్ ఈజ్ అన్ క్యాన్సరస్ పేషెంట్ డేటా సెట్. వాళ్ళు ఏమడుగుతున్నారు, స్కోప్ ఏంటంటే యూ నీడ్ టు ఫైండ్ వెదర్ ఎ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ క్యాన్సర్ ఆర్ నాట్. అంటే ఒక పేషెంట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది మీరు కనిపెట్టాలి అని వాడు అడిగాడు. ఓకే, మీరు ఇప్పుడు డేటా సెట్ ఓపెన్ చేస్తారు. మీరు డేటా సెట్ ఓపెన్ చేసి చూసి, నేను పేషెంట్ క్యాన్సర్ ఉందా లేదా అని ఐ నీడ్ టు ఫైండ్ అని అనుకొని చూస్తే, మీకు ఇక్కడ ఒక కాలం ఉంది. అందులో ఏమనుంది, వెదర్ దట్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ క్యాన్సర్ ఆర్ నాట్. సో ఒక డిపెండెంట్ ఫీచర్ ఉంది, ఇంకా తర్వాత ఈ మిగతావన్నీ ఇండిపెండెంట్ ఫీచర్స్ అని డిసైడ్ అయిపోయారు. సో ఈ కేసులో, సో దిస్ ఈజ్ అన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ప్రాబ్లం. ఫస్ట్ ఈ కంక్లూజన్కి వచ్చేస్తారు, దిస్ ఈజ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ప్రాబ్లం. నెక్స్ట్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ ప్రాబ్లం వచ్చాక మళ్ళీ ఇంకా ఈ అవుట్పుట్ వేరియబుల్ అనేది ఎలా ఉంది అంటే, ఈజ్ ఇట్ ఏ కంటిన్యూస్ వేరియబుల్ ఆర్ కేటగారికల్ వేరియబుల్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు టైప్ ఆఫ్ క్యాన్సర్ చూసారు, ఒకవేళ ఇది చూస్తే కేటగోరికల్ ఉంది, సో ఇట్ ఈస్ ఎ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఒకవేళ హైట్ కనుక్కోమని చెప్పారు అనుకోండి, మీరు ఇన్పుట్ క్యాన్సర్ కూడా ఇచ్చేసి అలాంటి క్యాన్సరస్ పేషెంట్స్ హైట్ ఎంత ఉండొచ్చు అని కనుక్కోమంటే, ఇప్పుడు ఇది మన డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో మన ప్రాబ్లం డెఫినిషన్ బట్టి మన డిపెండెంట్ వేరియబుల్ మారిపోతుంది. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మనము డిపెండెంట్ వాళ్ళు ఏమడుగుతున్నారు, ప్రిడిక్షన్ ఆఫ్ హైట్ అంటే హైట్ని మీరు కనుక్కోవాలి అని అన్నారు. అప్పుడు నా కనుక్కునే వేరియబుల్, సో దిస్ విల్ బి మై డిపెండెంట్ వేరియబుల్, దిస్ విల్ బికమ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అలాంటి కేసులో. సో నా స్కోప్ అలా, నా ప్రాబ్లం డెఫినేషన్ బట్టి అప్పుడు ఇది కూడా ఇండిపెండెంట్ వేరియబుల్ అయిపోతుంది, ఇది నా డిపెండెంట్ వేరియబుల్ అయిపోతుంది. ఇది నా డిపెండెంట్ వేరియబుల్ అయితే, సో దెన్ వాట్ విల్ బి, అప్పుడు ఏమైంది, ఇక్కడ కేటగిరీస్ లేవు, ఇట్ ఈస్ అన్ కంటిన్యూస్ వేరియబుల్. సో ఇన్ సచ్ కేసెస్, నేను ఇక్కడ చెప్పాను కదా, దెన్ ఇట్ విల్ బి అన్ రిగ్రెషన్ ప్రాబ్లం ఇక్కడ. సో రిగ్రెషన్లో కూడా బైనరీ రిగ్రెషన్, మల్టీ క్లాసిఫికేషన్ రిగ్రెషన్ ఉంటుందా? మీలో చెప్తారా ఎవరైనా? రిగ్రెషన్ ప్రాబ్లమ్స్లో కూడా బైనరీ రిగ్రెషన్ అండ్ మల్టీ క్లాస్ రిగ్రెషన్ ప్రాబ్లం ఉంటుందా? ఎవరన్నా మీరు ఒకవేళ చెప్పడానికి వాయిస్ యాక్సెస్ కావాలన్నా ఐ కెన్ గివ్ ఇట్ టు యూ, యూ కెన్ జస్ట్ రైజ్ ద హ్యాండ్. దిస్ యూ కెన్ కీప్ దిస్ ఓపెన్ అండి, నో నీడ్ టు ఫియర్. ఐ మీన్ లైక్ మనకు తప్పు చెప్పినా రాంగ్ చెప్పినా వీఆర్ లెర్నింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇందులో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీ ఐడియా బట్టి యూ కెన్ జస్ట్ ఓపెన్లీ డిస్కస్. మీరు ఎంత ఎక్కువ డిస్కస్ చేస్తే వీ కెన్, మీకు అంత అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ వస్తుంది.
ఓకే, నో ప్రాబ్లం. సో జనరల్గా మనకి రిగ్రెషన్లో బైనరీ కానీ మల్టీ క్లాస్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్. ఓకే. సో ఈ రిగ్రెషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకి ఇట్లా బైనరీ రిగ్రెషన్, మల్టీ క్లాస్ రిగ్రెషన్ అనేది ఉండదండి. ఎందుకంటే మనము ఈ క్లాసెస్ అనేది ఎప్పుడు వస్తుంది, క్లాసెస్ అనే కాన్సెప్ట్ వెన్ అవర్ డిపెండెంట్ ఫీచర్స్ ఈజ్ నేను చెప్పాను కదా, వెన్ ఇట్ ఈజ్ ఆఫ్ ఏ కేటగారికల్, అంటే ఇట్లా బకెట్స్ ఉంటాయి, 0 1 2 ఇలాగా డెఫినెట్ నంబర్ ఆఫ్ క్లాసెస్ కానీ లేబుల్స్ ఉంటే వి కాల్ ఇట్ బైనరీ క్లాస్ అని, మల్టీ క్లాస్ అని అంటాం. కానీ ఆ, మన రిగ్రెషన్ ప్రాబ్లంలో అసలు బైనరీ మల్టీ అని అనడానికే ఛాన్స్ లేదు, బికాజ్ ద నంబర్ ఆఫ్ అవుట్పుట్ లేబుల్స్ ఆర్ ఇన్ఫైనైట్. ఎందుకంటే అది ఒక కంటిన్యూస్ వేరియబుల్, ఏదైనా అవ్వచ్చు. మీ అవుట్పుట్ ఇలాగా 178 అనే కాదు, ఇట్ క్యాన్ బి 178.5, నెక్స్ట్ 190 పాయింట్, ఇక్కడ 190.2. సో ఎనీథింగ్ మీరు ఏం చెప్పలేరు, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనే దానికి ఇవ్వలేరు. సో అలాంటి అందుకనే వీ విల్ నెవర్ హ్యావ్ a binary or multi-class in a regression problems because regression is already open. అదొక మల్టీ ఆర్ మల్టీ క్లాస్ అని కూడా చెప్పలేం. ద నంబర్ ఆఫ్ అవుట్పుట్ లేబుల్స్ క్యాన్ బి ఇన్ఫైనైట్, మనం ఏం చెప్పలేం. సో దేర్ విల్ నెవర్ బి అన్ బైనరీ ఆర్ మల్టీ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్, ఓన్లీ రిగ్రెషన్ ప్రాబ్లం అంతే. వెరాజ్ క్లాసిఫికేషన్లో యూ కెన్ ఆస్క్ వెదర్ ఇట్ ఈస్ అన్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ ఆర్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్. మల్టీ క్లాస్, బైనరీ క్లాస్. ఓకే, చెప్పండి. హలో మౌనిక. ఓకే. సో ఐ థింక్ సమ్మన్ శ్రీలేఖ ఆన్సర్ ఇచ్చారండి, లీనియర్ అని. సో లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్ అనేది దట్ ఈస్ అ టైప్ ఆఫ్ రిగ్రెషన్స్ అంటే, రిగ్రెషన్లో సబ్ టైప్స్ అవి. ఇది ఓకే, కరెక్టే. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ మోస్ట్లీ అబౌట్ లైక్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్, అంటే బైనరీ ఇట్లా ఈ రిగ్రెషన్ ఉంటుందా లేదా అని ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్, వాట్ ఈజ్ సూపర్వైజ్ లెర్నింగ్ ప్రాబ్లమ్, వాట్ ఈజ్ అన్ అన్సూపర్వైజ్ లెర్నింగ్ ప్రాబ్లమ్, ఇండిపెండెంట్ ఫీచర్స్ అంటే ఏంటి, డిపెండెంట్ ఫీచర్స్ అంటే ఏంటి, ఇంకా ఇది అంతా మనం చూసాం ఈరోజు. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ నేను అన్నాను కదా. ఈ ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే, లెట్స్ ఇప్పుడు ఇది జస్ట్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ఎందుకంటే డేటా, అసలు మనకు డేటా హ్యాండ్లింగ్లోనే మోస్ట్ ఆఫ్ ద నియర్లీ 60% ఆఫ్ దిస్ టైము ప్రాజెక్ట్లో 60 to 70% డేటా క్లీనింగ్, డేటా అండర్స్టాండింగ్, డేటా ప్రిపరేషన్, ఫీచర్ ఇంజనీరింగ్, ఇవన్నీ అక్కడే 60 to 70% ఆఫ్ ద టైం అయిపోతుంది. ఎందుకంటే మనకి డేటా మనము నీట్గా అల్గోరిథంకి పాస్ చేసాం అనుకోండి, మన అవుట్పుట్ కూడా అంత నీట్గా ఉంటుంది. మనకి ఎంఎల్లో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని. అంటే మీరు ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్కి ఇన్పుట్ గార్బేజ్ ఇన్ ఇచ్చారనుకోండి, ద అవుట్పుట్ విల్ బి ద గార్బేజ్ అవుట్. సో మనం డేటాని ఎంత నీట్గా కన్సైజ్గా కరెక్ట్గా ఇస్తే ఆ అవుట్పుట్ కూడా అంత నీట్గా ఉంటుంది అనమాట. అంతే. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయని మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంప్యూటేషన్ మనం ఆల్రెడీ చూసాం. అంటే వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంప్యూటేషన్, నల్ వాల్యూస్ని ఎలా ఇంప్యూట్ చేయాలి అని. హ్యాండ్లింగ్ అవుట్లయర్స్, ఇది కూడా మనం అయిపోయింది. నెక్స్ట్, ఫస్ట్ లెట్ us see బిన్నింగ్. వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ బిన్నింగ్? బిన్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంప్యూటేషన్ ఆల్రెడీ చూసేసాము, ఎలా చేయాలి ఇది చూసాం కదా. రోస్ని డ్రాప్ చేయడము, లేకపోతే ఇంప్యూటేషన్లో నల్ వాల్యూస్ని ఎలా ఫిల్ చేయాలి, జీరో ఫిల్ చేయాలా, పర్టికులర్ వాల్యూ ఫిల్ చేయాలా, మీన్ వాల్యూతో ఫిల్ చేయాలా. సో ఇలాంటివన్నీ ఆల్రెడీ చూసేసాం. న్యూమరికల్ ఇంప్యూటేషన్, కేటగోరికల్ ఇంప్యూటేషన్ చూసేసాం, అవుట్లయర్ కూడా చూసేసాం. నెక్స్ట్,
ఈ డ్రాపింగ్ ఇది బిన్నింగ్. ఇప్పుడు బిన్నింగ్ అంటే ఏంటి? బిన్నింగ్ అంటే ఇప్పుడు మనకు ఒక కంటిన్యూస్ ఫీచర్ ఉందండి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఈ ఇక్కడ చూస్తే మీరు ఈ ఏజ్ వాల్యూసే ఏదో ఇక్కడ ఉన్నాయి, 0 to 100 అని. ఈ 0 to 100 ఏజ్ వాల్యూస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ 0 to 100 ఉన్న ఏజ్ వాల్యూని ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది. సో ఇలా ఉన్నాయి అనుకోండి. ఇది నా ఏజ్ వాల్యూస్. జూమ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక జనరల్గా ఏజ్ వాల్యూస్ ఉన్నాయి కదండి. దిస్ ఈజ్ అన్ కంటిన్యూస్ ఫీచర్. ఇప్పుడు ఇది మీరు చూస్తే ఏజ్ అనేది కంటిన్యూస్ ఫీచర్. ఎందుకంటే ఎందుకు కంటిన్యూస్ ఫీచర్ అంటున్నాను? ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏజ్ కెన్ బి 21, 22, 23, 31, 32, 33. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం 20, 30, 40, 50 ఇలా తీసుకున్నాను. బట్ రియాలిటీలో నా ఏజ్ కెన్ బి జనరల్గా మన నంబర్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు మీరు కావాలనుకుంటే మనము దీన్ని 31 అని కూడా తీసుకోవచ్చు, దీన్ని 64 తీసుకోవచ్చు, దీన్ని 81 తీసుకుందాం, ఆర్ 83 ఇలాగా. సో మనకి ఇది ఒక కంటిన్యూస్ ఫీచర్. ఇప్పుడు ఈ కంటిన్యూస్ ఫీచర్ని నేను ఇలా రిప్రజెంట్ చేసే బదులు వీ కెన్ డూ దిస్ బిన్నింగ్. ఈ బిన్నింగ్ కూడా అంటే బిన్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను కొన్ని కండిషన్స్ డిఫైన్ చేస్తాను, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? 0 to 30 ఉన్నారనుకోండి, ఐ విల్ కాల్ ఇట్ యాజ్ లో ఏజ్ పీపుల్. 31 to 70 ఉంటే ఐ విల్ కాల్ దెమ్ యాజ్ మిడిల్ ఏజ్ పీపుల్. ఇంకా హై అంటే 71 to 100 ఉన్నారనుకోండి, ఐ విల్ కాల్ దెమ్ యాజ్ హై హై ఏజ్ పీపుల్. ఇప్పుడు ఇది లోనే, 0 to 30 లోపల అన్నాను కదా, ఇట్ కమ్స్ యాజ్ లో. ఇది మీడియం. సో ఇంకా మీరు 0 to 70 అన్నాను కదా, సో ఇక్కడ దాకా నాకు మీడియమే వచ్చేస్తుంది. ఇది కూడా మీడియం వచ్చేస్తుంది. ఇంకా 70 పైన హై అని మనం డిసైడ్ అయ్యాం. సో దిస్ విల్ బి హై. ఇవన్నీ హై ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఏజ్ అనే దాన్ని బిన్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ కండిషన్స్ రాసి. దీనికి సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ కూడా మనం రాసేసుకోవచ్చు అండి. ఏమంటే నేను మీకు చూపిలేదు ఆల్రెడీ ల్యాండా. దీన్ని నేను ఈరోజు అంటే ప్రోగ్రామాటిక్గా చూపించట్లేదు, ఎందుకంటే ఈ థీరీ కాన్సెప్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి. దీంట్లోనే కింద ప్రోగ్రామ్ సింపుల్గా ప్రోగ్రామ్ దీనికి నేను ఇక్కడే రాసేసాను. ఈ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ చూడండి, డేటా ఆఫ్ బిన్ అని రాసేసి ఇక్కడే ఇక్కడే నేను మీకు ప్రోగ్రామ్ కూడా రాసేసాను. మీరు ఇదే జస్ట్ తర్వాత కాపీ పేస్ట్ చేయొచ్చు జూపిటర్ నోట్బుక్లోకి. గో ఇది వాల్యూ 2457 అనేది వాల్యూ. నెక్స్ట్ బిన్, లో, మీడియం, లో, హై, ఇది బిన్. సో ఇదే మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈ కోడ్ కూడా ఇక్కడ పెట్టాను. ఐ విల్ బి జస్ట్ కాపీయింగ్, షేరింగ్ యూ దిస్. ఈ వర్డ్ నోట్బుక్ షేర్ చేస్తాను. సో నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఈ కంటిన్యూస్ ఫీచర్ని ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? కేటగారికల్ ఫీచర్స్లా చేస్తున్నానండి. అంటే ఈ కంటిన్యూస్ ఫీచర్ని కొన్ని కండిషన్స్ తీసుకొని ఈ బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్ నేను దాన్ని బిన్ చేస్తున్నాను. బిన్నింగ్ అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి డేటా ఇలా ఉంది. అంటే ఇట్ క్యాన్ బి ఇట్లా ఒక కంటిన్యూస్ గ్రాఫ్ పైన ఉంది కదా. ఈ కంటిన్యూస్ గ్రాఫ్ని ఇలా నంబర్ ఆఫ్ కట్ కట్ ఇప్పుడు చూడండి, నేను ఇదింత గ్రాఫ్ని ఒక పీస్ కట్ చేసి ఒక బిన్ చేశాను ఇక్కడ ఇలా. సో దీస్ ఆర్ కాల్డ్ బిన్స్, కింద ఉండే వాటిని. సో ఈ బిన్స్ అనేది నేను ఇక్కడ ఎందుకంటే మనం ఈ నంబర్ ఆఫ్ బిన్స్ అనేది మన ఇష్టం అండి. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎగ్జాంపుల్లో ఏం కనపడుతుందంటే ఇప్పుడు నాకు గ్రాఫ్ అయితే ఉంది, బట్ నంబర్ ఆఫ్ బిన్స్ అనేది ఫిక్స్ కాదు, అది మన ఇష్టం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ లో ఉంది, నేను ఇంకా వేరే కేటగిరీస్ కూడా పెట్టొచ్చు. అంటే బ్యాడ్, ఇప్పుడు సపోజ్ మార్క్స్ ఇచ్చాను అనుకోండి, దీని ఇవి మార్క్స్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఏజ్ కాకుండా ఇంకా మార్క్స్ ఉంటే మనము దాంట్లో మల్టిపుల్, నేను సేమ్ దీన్నే మల్టిపుల్ బిన్స్ చేసుకోవచ్చు. గుడ్, బెటర్, బ్యాడ్ అని.
ఇప్పుడు ఇది నా గ్రేడ్, ఇది సపోజ్ నన్ను గ్రేడ్ అనుకోండి. నేను ఈ మార్క్స్ని తీసుకొని గ్రేడ్ చేస్తున్నాను. సో నేను అప్పుడు ఇది డ్రాప్ చేసేసి దీన్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు దీన్ని అట్లా, ఇది బ్యాడ్, లేకపోతే ఇది వర్స్ట్, ఇది బ్యాడ్. అంటే 20 కంటే సపోజ్ 30 కంటే లో వచ్చాయనుకోండి బ్యాడ్, సారీ వర్స్ట్. 30 కంటే లో వస్తే, 30 కంటే అబోవ్ వస్తే బ్యాడ్. ఇది 40 అనుకోండి యావరేజ్, 50 అనుకోండి గుడ్, లేకపోతే జస్ట్ అబవ్ 40 ఉంటే అబవ్ యావరేజ్, ఇది గుడ్. ఇప్పుడు ఇది బెటర్. ఇంకా అబవ్ 80 ఎవరు వచ్చినా, ఇప్పుడు సపోజ్ అబవ్ 90 లోపు ఎవరున్నా నేను బెస్ట్ అంటాను. ఇంకా అబవ్ 90 ఉన్నారనుకోండి డిస్టింక్షన్ అని నేను రాయొచ్చు. సో నేను, మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ ఈ కంటిన్యూస్ ఫీచర్స్, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటే దీంట్లో ఎన్ని సబ్ కేటగిరీస్ ఉంటాయండి అంటే కంటిన్యూస్ ఫీచర్లో ఎన్నైనా ఉండొచ్చు మార్క్స్. నేనేం చేస్తున్నాను, ఇవన్నిటిని కలిపి 1 2 3 4 9 కేటగిరీస్, 8 కేటగిరీస్గా చేసేసాను. సో 8 సబ్ కేటగిరీస్. సో అది నేను ఇక్కడ మీకు గ్రాఫ్లో చూపిస్తున్నది. మన అవుట్పుట్ ఈ కింద బాక్సెస్ అనేవి, అంటే ఈ బిన్నింగ్ బాక్సెస్ మన ఇష్టం. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్లాస్ ప్రాబ్లం. మీరు ఎలా డిఫైన్ చేయాలనుకుంటున్నారు మీ ప్రాబ్లం బట్టి, అనే దాన్ని బట్టి మీరు డిఫైన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ కంటిన్యూస్ గ్రాఫ్ టైప్ ఆఫ్ వేరియబుల్ని నేను ఇలా బిన్నింగ్ చేసి ఇలా చేస్తున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ బిన్నింగ్. ఇప్పుడు ఈ బిన్నింగ్ ఎందుకు చేస్తాము సార్, మీరు అడగవచ్చు సార్, మనము డైరెక్ట్ ఏజ్ పెట్టుకొని ఏజే చేసేయచ్చు కదా, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ బిన్నింగ్, అసలు ఫీచర్ ఇంజనీరింగ్ మళ్ళీ చేసి సపరేట్ ఎందుకు చేయాలి అని అనేది. సో మనం ఇక్కడ ఎందుకు అంటే, ఇప్పుడు కాంప్లెక్సిటీ తగ్గించడానికండి. ఇప్పుడు సపోజ్ ప్రతిసారి బిన్నింగ్ చేయాలా, అక్కర్లేదు. ఆ, అది కూడా ఒక డౌట్ సార్, ప్రతిసారి ఇట్లా న్యూమరికల్ ఫీచర్స్ వస్తే బిన్నింగ్ చేయాలా? ఆహా లేదు. ఎందుకంటే మనం బేస్డ్ అపాన్ డిపెండెంట్ అపాన్ ద ప్రాబ్లం మనకు అవసరమా లేదా అని చూసుకోవాలండి. సో దట్ ఈస్ కాల్డ్ ఫీచర్ ఇంజనీరింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఏం అనలైజ్ చేయాలనుకుంటున్నారు, ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయాలనుకుంటున్నారండి. మీరు స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయాలి అని మీరు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ. సో మీరు స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇవి మనకి ఆల్రెడీ గ్రేడ్స్ అనేవి జనరల్గా తెలుస్తాయి అందరికీ. అంటే మనము ఫిక్స్ అవుతాం, ఓకే 20 కంటే తక్కువ వస్తే వర్స్ట్ మార్క్స్. ఆల్రెడీ ఇప్పుడు స్కూల్లో మనకు ఫిక్స్ అవుతారు. ఇలా ఫిక్స్ అయినప్పుడు మనము ఈ మార్క్స్ అనేది పాస్ చేసి మోడల్ని లెర్న్ చేయమని చెప్పామనుకోండి, అంటే మార్క్స్ని ఈ ఒక కంటిన్యూస్ వేరియబుల్ పాస్ చేసి మనము మోడల్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే అది ఏమవుతుందంటే కంటిన్యూస్ ఫీచర్లో, ఇప్పుడు మీరు చూసారు ఎగ్జాంపుల్, ఇప్పుడు 0 to 100 ఉంటాయి అనుకోండి మార్క్స్, 0 to 100 ఉంటే మార్క్స్ 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడికి రావచ్చు మార్క్స్ అనే దాంట్లో. సో అల్గోరిథం అనేది వాడి 100 డిఫరెంట్ టైప్స్ వాడిని అనలైజ్ చేయాలి. అంటే వాడికి 20 వచ్చిందా, 21 వచ్చిందా, 22 వచ్చిందా, దాన్ని బట్టి అది వాడు గుడ్డా బ్యాడా అని అనలైజ్ చేయాలి. కానీ మనకు ఆల్రెడీ ఈ మెట్రిక్ సిస్టమ్ మనం ముందే డిఫైన్ చేసాం. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము, నేను ఈ 100 డిఫరెంట్ వాల్యూస్ని తీసేసి 100 సబ్ అంటే ఇన్ని దానికి తీసేసి ఇలా ఇచ్చాను అనుకోండి, 4 to 5 ఒక 6 కేటగిరీస్ అలా ఇచ్చాను అనుకోండి, కాంప్లెక్సిటీ తగ్గుతుంది. అంటే యూ విల్ బీ మేకింగ్ యువర్ ప్రాబ్లమ్ మచ్ మోర్ రిఫైన్. ప్రాబ్లమ్ని బెస్ట్గా రిఫైన్ చేస్తాము. సో అల్గోరిథం కూడా ఇట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద అండర్లయింగ్ లాజిక్ బెటర్. అండర్లయింగ్, ఇప్పుడు మన అల్గోరిథం అనేది ఏం చేస్తుందండి, ఏదైనా కానీ మనం ఏం చేస్తామంటే మనం దానికి ప్రిడిక్షన్ చేయమని చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఏజెస్, ఇప్పుడు నేను ఇందాక క్యాన్సరస్ పేషెంట్ ఇది తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇప్పుడు సపోజ్ నా ఏజ్ అనే కేటగిరీ నేను ఇంట్రడ్యూస్ చేశానే అనుకోండి. ఏజ్ అనే కేటగిరీ ఇంట్రడ్యూస్ చేసి, ఇప్పుడు ఏజ్ ఎక్కడి నుంచి 20 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సపోజ్ 20, 21, 22 అలా 80 వరకు రావచ్చు. బట్ అందులో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఇప్పుడు క్యాన్సరస్ డేటా సెట్లోనే సపోజ్ ఏజ్ అనే నేను ఒక కాలం వేస్తే మోస్ట్లీ క్యాన్సర్ వచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు, అబవ్ 40, మినిమం అబవ్ 45, 50 అబవ్ వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి. కానీ ఆ 50 అబవ్ వస్తుందని మనకు తెలిసి కూడా ఇప్పుడు మోడల్ ఏం చేస్తుంది, ఎవ్రీ టైం ఓకే వీడికి ఏజ్ ఎంత ఉంది అనేది చెక్ చేయాలి. అది ఏజ్ 20 ఉందా, 30 ఉందా. ఎందుకంటే కంప్యూటర్ డజంట్ హ్యాస్ అవర్ బ్రెయిన్ కదండి, అంటే అది ఇమ్మీడియట్గా కంక్లూజన్కి రాదు.
ఓకే. వీడికి ఏజ్ డైరెక్ట్ తక్కువ 50 కంటే లో ఉంది. సో, ఇమ్మీడియేట్‌లీ రిజెక్ట్ అనేది చేయదు. అది వెన్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు లెర్న్ ద ప్రాబ్లమ్ అంటే అది అర్థం చేసుకోవడానికి వెన్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ద ప్రాబ్లమ్ ఎవ్రీ వాల్యూ అది సెపరేట్ చేస్తది. ఓకే. 21 ఉంటే క్యాన్సర్ వస్తదా లేదా? 22 వస్తే వస్తుందా లేదా? 23 ఉంటే వస్తుందా లేదా? ఇలా ఎవ్రీ నంబర్ చెక్ చేస్తది ఏజ్. సో, యెస్. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ అండ్ ఆల్సో రిఫైన్ ద ప్రాబ్లం. మన ప్రాబ్లమ్ని మనం బెటర్గా రిఫైన్ చేస్తున్నాం ఎందుకంటే మనకు అవుట్పుట్ బెటర్గా రావాలని. అంతే. సో ఇది బిన్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చాను అంటే ఎందుకు ఈ బిన్నింగ్ వల్ల ఏమవుతుంది, బిన్నింగ్ విల్ మేక్ ద మోడల్ మోర్ రోబస్ట్ అంటే అదే నేను చెప్పాను కదా, బాగా బెటర్గా మోడల్ని మనం డిఫైన్ చేయొచ్చు. వేరియేషన్స్ ఎలా ఏజ్లో ఎన్ని వేరియేషన్స్ వచ్చినా కానీ ఇట్ కెన్ హ్యాండిల్. అండ్ ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా చూస్తుంది. ఓవర్ ఫిట్టింగ్ అనేది విల్ అగైన్ డిస్కస్ నెక్స్ట్ కమింగ్ క్లాస్లో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది కదా, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఒక పాయింట్ అంటే ఎవ్రీ టైమ్ యూ బిన్ సంథింగ్ యూ విల్ బి సాక్రిఫైసింగ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే అది ఇప్పుడు నేను ఈ ఏజ్ బట్టి ఈ బిన్స్ తీసుకొచ్చాను అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వాడి మీడియం అని తెలుసు. మీడియం అంటే ఎంత 30 to 70 వరకు మీడియమే కానీ వాడి ఎగ్జాక్ట్ ఏజ్ అనేది నాకు తెలియదు. నేను ఇలా బిన్ చేసేసి ఈ ఈ మెట్రిక్ ఈ ఫీచర్ డెలీట్ చేశాను అనుకోండి బిన్నింగ్ అయిపోయిన తర్వాత. సో ఐఎమ్ లూజింగ్ వాట్ ఈస్ హిస్ ఎగ్జాక్ట్ ఏజ్. సో బట్ నాకు వాడి ఎగ్జాక్ట్ ఏజ్తో అవసరం లేదు ఈ ప్రాబ్లంలో. సో అది వాడు చెప్తుండేది వెన్ యూ డూ ద బిన్నింగ్ దేర్ విల్ బి లాస్ ఇన్ ద డేటా. కానీ ఆ లాస్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది యూ నీడ్ టు లుక్ అట్. అది. సో ఈరోజు ఇంకా నెక్స్ట్ కొన్ని ఇంకా టెక్నిక్స్ ఇంకో రెండు ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. వి విల్ లుక్ అట్ టుమారో. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీని గురించి? బిన్నింగ్ గురించి కానీ, అన్సూపర్వైజ్డ్ కానీ, క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కానీ? ఓకే అండి. ఓకే. దెన్ ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ టైం. నేను మీకు ఇది షేర్ చేస్తాను. మీరు ఒక్కసారి చదివి బిన్నింగ్ కూడా ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఈ కోడ్ కాపీ చేసేసి ఈ వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఈ కోడ్ కాపీ ఇది మీరు ఈ డేటా అంతా ఈ డేటాని కాపీ చేసి పేస్ట్ చేసి రన్ చేస్తే యూ కెన్ జస్ట్ యూ విల్ గెట్ అర్థమవుతుంది మీకు. ఎస్. చెప్పండి పూజశ్రీ. బిన్నింగ్ అంటే అదే అండి. ఇప్పుడే నేను చెప్పాను. వాట్ ఈస్ అంటే చెప్పాను కదండి. జనరల్ డెఫినేషన్ ఏంటంటే బిన్నింగ్ అంటే వీఆర్ ట్రై టు బిన్ అంటే ఒక ఇవన్నీ ఒక బిన్ లో ఎగ్జాంపుల్. ఈ నేను నీకు చెప్పాను కదా 30 to 70 ఏజ్ ఉన్న వాళ్ళని మీడియం అనే బిన్లోకి నేను వేస్తున్నాను. బిన్ అంటే మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ కాల్డ్ ఎ కంటైనర్. అంటే ఈ కంటిన్యూస్ అంత డేటాని నేను మీడియం అనే కంటైనర్ ఆర్ మీడియం అనే బిన్లోకి మ్యాప్ చేస్తున్నాను అంతే. సో దట్ ఈస్. ఇంకా ఒకవేళ మీకు అర్థం కాకపోతే యూ కెన్ జస్ట్ అగైన్ వీడియో మళ్ళీ క్లాస్ షేర్ చేస్తాం కదండి, యూ కెన్ జస్ట్ అగైన్ లిజన్. ఒకవేళ డెఫినేషన్ కావాలంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు ఇంకా కాన్సెప్ట్ క్లాస్ ఏమన్నా మీరు వినకపోతే యూ కెన్ లిసన్ అగైన్. ఓకే అండి. థ్యాంక్ యూ.